మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పెయిన్ కొరుకుడు సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? మీరు మీరు విన్నది 100% అక్షరాల నిజమమ్మా. ఆ! సో, ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో హ్మ్. చాలా ప్రాంతాల్లో హ్మ్. మరి ఈ సమస్య వచ్చినప్పుడు కొబ్బరి చిప్పలను ఔషధంగా తయారు చేసుకొని వాడుతుంటారమ్మా. నిజంగా వాడతారా? ఉంది నిజంగా ఉందమ్మా. ఉన్నాయా? ఉంది. రిజల్ట్స్ ఓకే. కూడా చాలా బాగా వస్తాయమ్మా. అది అనుభవ వైద్యం. హ్మ్. అది తరతరాల నుంచి వస్తుంది కాబట్టి అదే అనుభవాన్ని ఓకే. మరి ఆ సమస్య వచ్చినప్పుడు అదే అనుభవం ద్వారా ఔషధాన్ని తయారు చేసి ఇస్తున్నారు. బాగా పనిచేస్తుందమ్మా. హ్మ్. కొబ్బరి చిప్పల వైద్యం అని చెప్పేసి చెప్తుంటారు. అసలు పేను కొరుకుడు గురించి మనం చెప్పుకోవాలంటేమ్మా, పేనుకి ఈ వ్యాధికి సంబంధం లేదమ్మా. అవునా? చాలా మంది పేను కొరుకుడు అంటే పేను కొరకడం వల్ల వస్తుందని చెప్పేసి చాలా అవును. మందికి పెయిన్ కొరకడం వల్ల ఆ ప్లేస్‌లో హెయిర్ ఉండకుండా పోతుంది పోతుందమ్మా. అనేది. లేదమ్మా. పేనుకి హ్మ్. దీనికైతే సంబంధం లేదు. హ్మ్. ఇది ఇతర కారణాల వల్ల ఈ సమస్య వస్తుందమ్మా. దీన్నే అలోపీషియా అని చెప్పేసి ఆధునిక వైద్యంలో చెప్తుంటారమ్మా. ఓకే. ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఇంద్రలుప్తము అనేటువంటి పేరుతో ఒక వ్యాధిని ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. హ్మ్. ఈ యొక్క సమస్య కొంతమందిలో కేవలము తల భాగంలోనే ఉంటుందమ్మా. అది కూడా ఒక ప్యాచ్ లాగా, అంటే హెయిర్స్ లాస్ అయిపోయి ఒక ప్యాచ్ లాగా ఉండేసేసి క్రమక్రమంగా ఆ ప్యాచ్ పెరగవచ్చు. లేకపోతే ఆ ప్యాచ్ పక్కన ఇంకొన్ని ప్యాచ్‌లు ఈ వెంట్రుకలు ఊడిపోయేసేసి మచ్చలు మచ్చలుగా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ విధంగా కొంతమందిలో జరగవచ్చు. వీటికి తోడు మరికొంతమందిలో ఏమైతుందంటేమ్మా, ఈ కనుబొమ్మలు, తర్వాత ఈ మీసాల భాగము, గడ్డాల భాగంలో కూడా వెంట్రుకలు ఊడిపోతాయమ్మా. హ్మ్. సో, దాన్ని కూడా పేను కొరుకుడు అని చెప్పేసి కానీ చెప్తుంటారనమాట. అక్కడైతే పెయిన్ కొరకదు గదా! తలలో అదేమ్మా. అంటే పెయిన్ కొరికిందని అదేమ్మా. అనుకోవచ్చు. హ్మ్. కాబట్టి పేను కొరికేదానికి పేరు తల మీద ఉండేదానికి దీనికి సంబంధం లేదమ్మా. ఓకే. అదేమంటే వ్యవహారిక భాషగా అలాగొచ్చింది గానీ, దానికి సంబంధం లేదమ్మా. ఆ! ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పేసి అంటుంటారనమాట. అంటే ఓకే. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి. ఓహో! అంతే తప్ప పేనుకి దీనికి సంబంధం పెయిన్ లేదమ్మా. కొరకడం వల్ల కాదు. కాదమ్మా. ఓకే. 100 భాగాలు కాదు. హ్మ్. సో, ఇది ఈ మధ్య కాలంలో విపరీతంగా వస్తుందమ్మా ఈ సమస్య. హ్మ్. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వస్తుంది. అందులో ఈ సమస్య వచ్చిన తర్వాత ఒక పట్టణం తగ్గకుండా తయారైందమ్మా. హ్మ్. మొండి పడడంతో మరి ఆ యొక్క పేషెంట్లు మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా మానసికంగా ఆ యొక్క పరిస్థితిని చూసి బాధపడుతున్నారమ్మా. నిజంగా చెప్పాలంటే ఇది అంటువ్యాధి కాదు. హ్మ్. ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి వ్యాధి కాదు. అట్లే కేవలము ఒక దేహానికి పరిమితమైనటువంటి సమస్యమ్మా. హ్మ్. సో, ఇది వచ్చిన తర్వాత చెప్తున్న కొంతమందికైతే అలాగే ఉండిపోతుంది. కొంతమందికి క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఓకే. కానీ ఎక్కువ శాతం మందిలో మాత్రం విపరీతంగా వేధించేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. కొత్తవి వచ్చేస్తుంటాయి. మచ్చలు ఇలాంటివన్నీ. దీనివల్ల బాధ గాని, మంట గాని, పోటు గాని, నొప్పి గాని, సలుపు గాని, దురద గాని ఏముండవమ్మా. హ్మ్. హ్మ్. 100లో 99.99 భాగాలు ఏముండవు. ఓకే. కానీ వెంట్రుకలు మాత్రం స్పెసిఫిక్‌గా ఒక్కొక్క పార్ట్‌లో పొయ్యేసేసి అవును. ప్యాచ్ లాగా పడిపోతుంటాయన్నమాట. హ్మ్. సో, ఇది దీని గురించి స్థూలంగా. హ్మ్. మరి దీనికి సంబంధించినటువంటిది మీరు మంచి టిప్ అడిగారమ్మా. హ్మ్. కొబ్బరి చిప్పలతో. హ్మ్. సర్వసాధారణంగా మనము కొబ్బరి ఇప్పుడు వాడుకుంటాము. అదేవిధంగా కొబ్బరి నీళ్లు తాగుతాము. సో, చిప్పలు పనికిరావని చెప్పేసి పారేస్తుంటాము. అవును. సో, కాదేది కవితకు అనర్హం అన్నట్లు కాదేది ఔషధానికి అనర్హం అని కూడా మనం చెప్పుకోవచ్చమ్మా. ఆ! సో, మనకు తెలియదు గానీ ప్రతి దాంట్లో ప్రకృతి ఔషధ గుణాన్ని నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించింది. ఓకే. టెంకాయ కొబ్బరి చిప్పల్లో కూడా ఔషధ గుణాలున్నాయమ్మా. సో, ముఖ్యంగా మీరడిగినట్లు ఈ పేను కొరుకుడు సమస్యకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగ పనిచేస్తుందంటేమ్మా, హ్మ్. ఈ కొబ్బరి చిప్పలు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టాలమ్మా. హ్మ్. ఆల్రెడీ మనం పక్కన పారేసింటాము. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి బాగా ఎండబెట్టేసేయాలమ్మా. హ్మ్. సో, ఎండబెట్టినటువంటి బాగా ఎండినటువంటి ఆ కొబ్బరి ముక్కలు తీసుకొని ఒక పాత్రలో తీసుకోవాలి. అంటే ముఖ్యంగా ఇనుప బాండాలి. హ్మ్. అందులో మనం ఎంతైతే కొబ్బరి చిప్ప ముక్కలు తీసుకుంటామో అంతే ప్రమాణంలో నల్ల జీలకర్ర వేసేయాలి. ఓకే. అట్లే ఒచ, ఒజ అని చెప్పేసి కూడా ఆ! అంటుంటారమ్మా. ఆ! ఒజ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసేయాలి. హ్మ్. అట్లే వాము అన్ని సమభాగాలుగా తీసుకోవాలమ్మా. ఓకే. సో, ప క బాండీని ఇనుప బాండీలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి బాగా హీట్ చేసేయాలి. హ్మ్. సో, బాగా వేడైపోయి అదంతా కాలిపోయేసేసి నల్లగా బూడిదలాగా తయారైపోతుందన్నమాట. హ్మ్. ఆ విధంగా బూడిదలాగా తయారైన తర్వాత దించేసేసి చల్లారిన తర్వాత మెత్తగా నూరేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. హ్మ్. జల్లి పట్టాలి. హ్మ్. ఆ విధంగా తయారైనటువంటి చూర్ణాన్నమా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి వెంట్రుకలు ఎక్కడైతే ఆ యొక్క పేను కొరుకుడు సమస్య వచ్చి ఆ భాగంలో వెంట్రుకలు పోవడం జరిగిందో, అలోపీషియా అనేటువంటి సమస్య కలిగిందో, అక్కడ ఈ యొక్క పౌడర్‌ని కొబ్బరి నూనెతో రగ్గరించేసేసి సున్నితంగా మర్దన చేయాలి. ఓకే. ఇట్లా ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి.
ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఎక్కువ శాతం మందిలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. కాబట్టి ప్రయత్నించదగ్గ అద్భుతమైనటువంటి ఔషధాల్లో అనుభూతమైనటువంటి ఔషధాల్లో ఈ యొక్క ఔషధం కూడా ఒకటి. కాబట్టి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి మరి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఖర్చు తక్కువ, మెండైనటువంటి ఫలితాలు ఈ యొక్క ఫార్ములా వల్ల కలుగుతాయమ్మా. ఓకే. సో, ఎవరైనా గానీ పేను కురుకుడు సమస్యతో బాధపడుతూ ఉంటే చక్కగా సార్ చెప్పిన ఈ విధానం అనేది పాటించొచ్చు. చక్కగా అక్కడ గూడా మళ్ళీ హెయిర్ ఒస్తుంది. అంత మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.